హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితి లాగ్స్. ఈరోజు నేను సొజ్జ భక్ష్యాలు చూపిస్తున్నాను. ముందుగా అయితే తాంబలం తీసుకొని దానిలో గ్లాస్ దాకా పూరి పిండి మైదా పిండి నేను మిక్స్ చేశానండి. వీలైతే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, పూరి పిండి కూడా తీసుకోవచ్చు. పూరి పిండి మైదా పిండి కలిపి కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. పూరి పిండి మైదా పిండి కలిపి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం జోరుగా ఉండాలి. ఇది చపాతీ పిండి కంటే కొంచెం జోరుగా ఉండాలి. తర్వాత దాన్ని ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది మినిమం మనం నానడానికి 1/2 అవర్ పడుతుంది. ఈలోపు పక్కన ఒక గిన్నె తీసేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకొని దానిలో గ్లాస్ సగం దాకా నీళ్ళు పోసుకోవాలి. ఈ సొజ్జ భక్షాలు అనేది మనకు ప్రాసెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. పూర్ణం భక్షాలు అనుకోండి, మనం శనగపప్పు నానబెట్టాలి, కడగాలి, మనం అది ఉడకాలి, మళ్ళీ మనం పూర్ణం చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ సొజ్జ భక్షాలు అనేది కొంచెం ఈజీగా అవుతుంది. ఈలోపు వాటర్ మరిగిపోయాయండి. నెయ్యి వేసేసుకొని మనం గ్లాస్ సగం వాటర్ తీసుకున్నాం కదా, దానిలో గ్లాస్ దాకా రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. బొంబాయి రవ్వ ముందే లంప్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని అది ఉడికేదాకా బాగా కలుపుకోవాలి. అది ఉడికింది అనగానే మనం పెద్ద సగం దాకా చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసేసుకొని అప్పుడు కూడా బాగా లంప్స్ ఉండవు లేకుండా బాగా కలుపుకోవాలి. ఏమైనా లంప్స్ వచ్చినా పర్లేదు, అది పక్కకు తీసేసుకుంటే అయిపోతుంది. భక్షాలకి టైం ప్రాసెస్ కొంచెం తక్కువ పడుతుంది, ఇంట్రెస్ట్గా కూడా చేసుకోవచ్చు. సేమ్ సిరాపూడి టైపే, అలాగే చేయాలి. వేసాం కదా, అది కూడా ఉడకడానికి టైం పడుతుంది. ఉడికేసింది. ఇలాచీ పొడి వేసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి, ఇలా ఫామ్ అవ్వాలి. సొజ్జ భక్షాలకి మన పూర్ణం రెడీ అయిపోయింది. ఆయిల్ కవర్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వతో ఇలా చుట్టేసుకొని దాన్ని అప్లై చేసేసుకొని దాన్ని భక్షంలాగా మెల్లిగా ప్రెస్ చేయాలండి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, మెల్లిగా ప్రెస్ చేసేసి పెన్నం మీద వేసుకోవాలండి. నేను స్టవ్ ఆన్ చేసి పెన్నం కూడా వేసుకున్నాను, అది చూపించలేదు. మళ్ళీ ఇంకొకటి కూడా చేస్తున్నాను. ఇది కొంచెం ప్రాసెస్ తక్కువగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు గట్టిగా ఉంటుంది కదా, అది బయటికి కూడా రాదు. భక్షాల కన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.